ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏదైనా ఒక క్రొత్త పట్టణానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళవలసిన అడ్రస్సు దారి తెలియకపోతే ఎవరో ఒకరి సహాయం తీసుకుంటాం. ఎవరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా వెళ్ళటం అంటే తప్పిపోతాం. మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే, మనకు తెలియని దారిలో వెళ్ళేటప్పుడు ఎవరి సహాయం తీసుకుంటామంటే మనం వెళ్ళవలసిన చోటకు త్వరగా సురక్షితంగా వెళ్ళగలం. కేవలం మన తెలివితేటలను నమ్ముకుని మనకిష్టమైన మార్గంలో వెళ్తే గమ్యం చేరడానికి సమయం పడుతుంది. అంతేకాక ఏదో ఒక అపాయం సంభవించే అవకాశం ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన మీద మనకు అతి విశ్వాసముతో మనం చేసే పనులు మనకు సమంజసంగానే కనబడతాయి. మనకంటే తెలివి గలవారు ఎవరూ లేరు అనుకుంటాం. మనం వెళ్ళేది సరైన దారి అనుకుంటాం. అందరూ అదే దారికి వెళ్తున్నారు కాబట్టి అదే దారిలో వెళ్ళాలి అనుకుంటాం. నాశనమునకు వెళ్ళే దారి విశాలంగా ఉండి లోకమంతా అదే దారిలో వెళ్తుంది. ఆ దారి చావుకు దారి తీస్తుందని తెలియక గొర్రె కసాయివాణ్ణి వెంబడించి వెళ్ళినట్లు మన సొంత తెలివితేటలతో వెళ్తాం. అలాగే అనేక మంది దేవుణ్ణి లెక్క చేయకుండా, ఇంకా దేవుని సహాయం తీసుకోకుండా మాకు తెలుసు అన్నట్లు ఏవేవో చేస్తుంటారు. చివరికి అపజయం పొందుతారు. వారు ఎంచుకున్న దారి ఎక్కడ ముగిస్తుందో వారికి తెలియదు. ఆ దారి ముగింపులో కష్టాలు, నష్టాలు, ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి. దేవుని దగ్గరకు, జీవమునకు పోయే దారి ఇరుకుగా ఉంటుంది. ఆ దారిలో వెళ్ళే వారు కొద్దిమందిగా ఉంటారు. అంటే దేవుని హృదయపూర్వకంగా నమ్మేవారు, దేవుని మీద ఆధారపడి జీవించేవారు కొద్దిమందిగా ఉంటారు. ఇరుకు మార్గములో వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు. మనం దేవుని నమ్ముకుని మన మార్గము ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని నడిపిస్తారు. దేవుని మార్గం శ్రేష్టమైనది. దేవుని మార్గం సురక్షితమైనది. ఆ దేవుని మార్గం మనకు సంతోషం, సమాధానం, ప్రశాంతత ఆ మార్గములోనే మనకు దొరుకుతాయి. దేవుణ్ణి నమ్మి నీ మార్గమును ఆయనకు అప్పగించు. ఆయన ఇచ్చే ప్రతి దీవెన పొందుకుందాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరే, మీ మార్గమే మా జీవితంలో సంతోషము, సమాధానము, ప్రశాంతత, మా మార్గములను మీకు అప్పగించి మీ మార్గములో మేము నడుచుకుని మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనకు పాత్రలు అగుటకు మాకు సహాయం చేయమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను విడిపించి మీ పిల్లలను దీవించమని, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మీరు మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.